కన్సిడరింగ్ మోడరేట్ టు హై ఏదైతే బ్రెయిన్ స్ట్రోక్ ఉంటుందో దానికి పారాలిసిస్ అనేది యాడ్ అవుతుంది. సి స్ట్రోక్ ఇస్ అ డిఫరెంట్, పారాలిసిస్ దే ఆర్ బోత్ డిఫరెంట్ టర్మినాలజీ. ఓకే. స్ట్రోక్ అనేది సడన్ వాస్కులర్ ఈవెంట్. సో మనకు బ్రెయిన్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. సో వన్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ సర్వ్స్ విజన్, ఒక పార్ట్ మాట్లాడడానికి, ఇంకో పార్ట్ మనం మాట్లాడింది వేరే వాళ్ళు మాట్లాడింది అర్థం చేసుకోవడానికి, కొన్ని ఇట్ విల్ క్యారీ ద సెన్సెస్, ఇంకొకటి ఫర్ ద ఫంక్షన్ ఆఫ్ లిమ్స్, అంటే ఒక చెయ్యి కాలు లేపడానికి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వస్తాయి. సో ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్లో ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. సపోజ్ ఆ బ్రెయిన్ పార్ట్ విచ్ సబ్సర్వ్స్ ది మోటార్ ఫంక్షన్, దాంట్లో స్ట్రోక్ వస్తే దెల్ బి వీక్నెస్. సో ద వీక్నెస్ మనం పెరాలసిస్ అంటాం. బట్ ప్రతి స్ట్రోక్లో పెరాలసిస్ ఉండాల్సిన పని లేదు. కొంతమందికి ఓన్లీ మాట నత్తిపోతుంటుంది, ఆర్ లాంగ్వేజ్ డిస్టర్బెన్స్, అంటే మనం చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం అండ్ వాళ్ళు చెప్పలేకపోవడం, ఇది కూడా స్ట్రోకే. బట్ వాళ్ళకి పెరాలసిస్ ఉండాల్సిన పని లేదు. సో పెరాలసిస్ అంటే జస్ట్ రఫ్ మీనింగ్ ఇట్స్ అ వీక్నెస్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ది బాడీ. ఓకే.